రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్ గా 63% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారిని ఓటింగ్ కు అనుమతిస్తున్నారు సిబ్బంది. పోలింగ్ ముగిసిన చోట బ్యాలెట్ బాక్సులకు సీల్ వేస్తున్నారు అధికారులు, సిబ్బంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి తరలించనున్నారు. పలుచోట్ల నేతల పరస్పర దాడులతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో దొంగ ఓట్ల ఘటన కలకలం రేపింది. జిరాక్స్ కాపీలతో దొంగ ఓట్లు వేసినట్టు గుర్తించి పోలింగ్ నిలిపివేశారు. ఇక ఎంఐఎం అభ్యర్థిని సస్పెండ్ చేశారు రిటర్నింగ్ అధికారి. రైటిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులను సీల్ వేస్తున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. మున్సిపల్ పోలింగ్ క్లోజ్ పైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, పోలింగ్ అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలలో ప్రశాంతంగా కొనసాగింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. అయితే ఓటింగ్ సరళి కూడా చూస్తే ఉదయం మంచు తీవ్రత ఎక్కువగా ఉంది, పొగ మంచు కంపించింది. దీంతో 7 గంటల వరకు చూస్తే చాలా పోలింగ్ కేంద్రాలలో 15% లోపలనే పోలింగ్ నమోదైంది. కానీ ఆ తర్వాత నుంచి చూస్తే ఓటర్లు ఓటు వేయడానికి వచ్చే వాళ్ళతో అయితే పోలింగ్ కేంద్రాలన్నీ సందడిగా మారాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడం తర్వాత ఏదైతే వార్డు మెంబర్ల భౌతయ్యాన్ని తేల్చేటువంటి పోలింగ్ జరిగినటువంటి బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీజ్ చేశారు. వీళ్ళంతా కూడా సిబ్బంది మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి తరలించేందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం అయితే సిబ్బంది అంతా ఉదయం నుంచి చూస్తే డ్యూటీలో ఉన్నారు. నిన్నటి నుంచి మీరంతా కూడా పోలింగ్ సంబంధించినటువంటి దాంట్లోనే ఉన్నారు. ఎట్లా జరిగింది ఇవాళ పోలింగ్ అంతా? పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. పోలీస్ వారు కానీ మిగతా మున్సిపాలిటీ సిబ్బంది కానీ అందరూ చాలా చక్కగా సహకరించారు. ఓటర్లు కూడా చాలా చక్కని వాతావరణంలో గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా ఓటింగ్ జరిగింది. సో ఓటింగ్ సరళి చూస్తే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనం 3 యాంగిల్లో చూస్తూ ఉంటే కూడా ఏ టైంలో ఏ కేటగిరీలో ఉన్నాడు అంటే యూత్ కానీ ఏ టైంలో వచ్చారు, తర్వాత మహిళలు ఏ టైంలో వచ్చారు, మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది అసలు? మార్నింగ్ టైంలో మిడిల్ ఏజ్ వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత యంగ్స్టర్స్ బాగా రావడం జరిగింది. సో ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ఎట్లా జరిగిందండి ఈసారి మీ డ్యూటీ? మంచిగా జరిగింది సార్, ఏం ప్రాబ్లం కాలే, అందరూ మంచిగా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గరికి మళ్ళీ అక్కడనే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ప్రస్తుతం బ్యాలెట్ బాక్సెస్ అన్ని, తర్వాత ఏదైతే నిన్న మెటీరియల్ ఏవైతే పోలింగ్ సంబంధించి ఇచ్చారో ఆ మెటీరియల్ అంతా తీసుకొని సిబ్బంది తిరిగి వెళ్తున్నారు. 12 మున్సిపాలిటీలలో 12 చోట్ల రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడనే ఈ సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్తారు. ఇప్పటికున్నటువంటి బ్యాలెట్ బాక్సెస్ కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రిసీవింగ్ సెంటర్లో అప్పచెప్తారు. ఆ రికార్డ్స్ పూర్తి చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి ఎల్లుండి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇవంతా కూడా బ్యాలెట్ బాక్సెస్ అంతా కూడా భారీ భద్రత మధ్య 4 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారు. తర్వాత వాటిని సీసీ కెమెరాలలో ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఎల్లుండి జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లకు ఇక అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నం అవుతుంది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. అందులో 260 వార్డులకు సంబంధించి 1072 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వాళ్ళ భవితవ్యంకు సంబంధించి కూడా మరికొద్దిసేపు అంటే 13వ తారీఖు నాడు తేలనుంది. అయితే 4 అంచెల భద్రత కావచ్చు, ఇది ఎట్లా ఉందండి ఈసారి సంఘటనలు కానీ ఏమైనా చెదురుమూరు సంఘటనలు జరిగాయా? పోలింగ్ ఎట్లా జరిగింది? తెలంగాణ సెకండ్ ఆర్డినరీ మున్సిపల్ ఎలక్షన్స్ 2026లో భాగంగా ఈరోజు వర్ధనపేట మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 7, 8, 9 అండ్ 11 and 12 ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్కి అందరు కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని 85% పోలింగ్ జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు లేకుండా మన వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలింగ్ కంప్లీట్ అయ్యి బాక్సులు కూడా ఇప్పుడే స్ట్రాంగ్ రూమ్కి తరలించడం జరిగింది. మనకు 13th రోజు కౌంటింగ్ ఉంటుంది, ఎలక్షన్ కౌంటింగ్. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా భద్రతా చర్యలు చేపడతారు. ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్స్ అంతా కూడా స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళాయి కదా, అక్కడ భద్రత ఎట్లా ఉంటుంది? వాటిని ఎట్లా భద్రపరుస్తారు? వాటి పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది? దానికి 3 అంచెల భద్రత అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. భద్రత స్ట్రాంగ్ రూమ్కి 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి 24/7 అక్కడ
భద్రత అనేది ఏర్పాటు చేయటం అప్ టు కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ వరకు కూడా భద్రత కంటిన్యూ అవుతుంది. సో ఇది ప్రస్తుతం అయితే ఉదయం నుంచి జరిగిన పోలింగ్ సరళి మీదనే అభ్యర్థులు టెన్షన్ తోటి ఉన్నారు. ఉదయం జరిగినటువంటి పోలింగ్ కావచ్చు, ఏ విధంగా జరిగింది, ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, తర్వాత తమకు అనుకూలంగా ఉందా, చాలా చోట్ల రెబల్స్ పోటీ చేశారు, వాళ్ళ ప్రభావం తమ గెలుపు ఓటర్ల మీద ఏదో విధంగా ఉంది, అభ్యర్థులు ఓవైపు టెన్షన్ పడుతున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు. సేమ్ టైంలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ప్రస్తుతం ఇదే పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. ఉదయం జరిగినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సరళి ఎట్లా ఉంది, ఏ అంశాలు ప్రభావం చూపించాయి, ఏ విధమైనటువంటి రిజల్ట్ రాబోతుంది అనేది మాత్రం అందరిలోనూ టెన్షన్ ఉంది. 13వ తారీఖు నాడు వీరందరి భౌతికం కూడా తేలనున్నది జ్యోతి.